పెళ్ళైన తర్వాత కన్నెత్తి అమలని చూడలేదు శ్రీదేవి. చేతులారా తన బిడ్డని తనే అగ్నిగుండంలోకి తోసినట్లు, మంటల్లో కాలిన భయంకర రూపం చూడలేనట్లు బీతాహరిణిలా తప్పించుకుని తిరిగింది. అమలింకా చిన్నపిల్ల కదా, తర్వాత ఇక్కడుండవలసిన పిల్ల కాస్త పెద్దయిందాకా నా వద్ద ఉండని అంది అరుంధతమ్మ కూతురు పడే మోగవేదన గమనించి. అలాగేనమ్మా అంది వెంటనే శ్రీదేవి. అమలని చూస్తుంటే ఆవేదన తప్ప శాంతి ఉండదని శ్రీదేవికి తెలుసు. ఈ గాయం తాలూకా బాధ జీవితాంతం సలుపుతూనే ఉంటుంది. అది వేరు, గాయం బాధ వేరు, పుండు మీద పుల్ల పెట్టి కెలుకుతున్న బాధ వేరు. కళ్ల ముందు అమల తిరుగుతుంటే పడే బాధ పుండు మీద పుల్ల పెట్టి కెలుకుతున్నట్లే. అందుకే శ్రీదేవి తన తల్లి అమలని తీసుకువెళతానంటే అభ్యంతరం చెప్పలేదు. అమలని తీసుకుని అరుంధతమ్మ వెళ్ళిపోయింది. అమల పెళ్ళప్పుడు కుమార్ కనుసనల్లో మెలిగే మనుషుల్ని చూసి తననే కాదు, తన డబ్బునే కాదు, ఎందరినో తన గుప్పెట్లో పెట్టుకున్న కుమార్ వ్యూహం ముందు తలవంచడం తప్ప తాను ఏదైనా చేయాలని పూనుకున్నా అయ్యే పని కాదని శ్రీదేవి గ్రహించింది. ఇప్పుడు తను ఉత్త పరాజితే కాదు, బందీని అనుకుంది. కుమార్ తరపు వాళ్లంతా పెళ్లికొచ్చారు. విందు వినోదాల్లో ఆనందంగా పాల్గొని వెళ్లారు. రంగారావు ముఖం వెలిగిపోవడం శ్రీదేవి గమనించింది. పెళ్లికొచ్చిన వాళ్లలో 3/4 మంది శ్రీదేవి వినేటట్లు గుసగుసలాడుకోవడం చేశారు. అల్లరి మూక అలా శ్రీదేవి కనపడగానే ఇలా ద్వంద్వార్థంగా మాటలు విసిరి ఆనందించారు. ఓర్పు ఆడదాని సొత్త అన్నట్లు అన్నీ భరించింది శ్రీదేవి. పెళ్ళైన తర్వాత ఎవరి దోవన వాళ్లు వెళ్ళిపోయారు. కుమారు పూర్తి నివాసం శ్రీదేవి ఇల్లే అయింది. ఇంట్లో 2 పనివాళ్లు, 2 దాసీలు, ఓ నౌకరు ఉన్నాడు. అమల పెళ్ళైన తర్వాత శ్రీదేవి జ్వరంతో 10 రోజులు మంచం ఎక్కింది. జ్వరం తగ్గిన 4 రోజులకి నీరసం వదలకపోయినా లేచి తిరుగుతూ మామూలు మనిషి అయింది. శ్రీదేవి కుమార్ని పలకరించడమే మానేసింది. కుమార్ అడుగుల చప్పుడు అంత దూరాన వినపడితే మారుమూల గదిలోకి వెళుతూ తప్పుకు తిరుగుతోంది. కుమార్కి శ్రీదేవిని పలకరించే అవసరం కలగలేదు. కావాలని ముందుకొచ్చి పలకరించడం లేదు. మరో నెల గడిచిపోయింది మామూలుగానే. గతాన్ని తవ్వుకుని వగచి ప్రయోజనం లేదు. కానీ శ్రీదేవి చేస్తున్న పనదే. మంచం మీద పడుకోవడం, జరిగింది గుర్తు తెచ్చుకుని ఊరికే చింతించడం. ఎవరితో మాట పలుకు లేకుండా మంచాన్ని అంటిపెట్టుకుని తనలో తాను కుమిలిపోవడం శ్రీదేవికి బాగుంది. నాకిలా జరగాల్సిందే, నాకీ శిక్ష చాలదు అని రోజుకి 10 సార్లు అనుకుంటోంది. ఈ మధ్య కుమార్ 4-5 సార్లు తన గది గుమ్మం దాకా వచ్చి తిరిగి వెళ్ళిపోయాడన్న సంగతి శ్రీదేవి గమనించలేదు. అలా ప్రవర్తించడానికి కారణం కుమార్కే తెలియాలి. పెద్ద పెట్టున ఉదయం నుంచి వాన కురిసి సాయంత్రానికి తగ్గిపోయింది. వాతావరణం చల్లగా ఉంది. గాలి మాత్రం స్తంభించిపోయింది. ఉండుండి కొద్ది గాలి వీస్తుంటే అప్పుడు మాత్రం ఆకులు అల్లల్లాడుతున్నాయి. తుఫాను ముందు ప్రశాంతత గోచరిస్తోంది. మబ్బులింకా ఆకాశాన్ని వదల్లేదు. 5 గంటలకే చీకటి వ్యాపించింది నలుదిశలా. శ్రీదేవి తన పడగదిలో మంచం మీద వెల్లకీతలా పడుకొని ముఖానికి చెయ్యి అడ్డం పెట్టుకుంది. శ్రీదేవి మనసు కూడా బయట వాతావరణంలాగానే ఉంది. వాతావరణంలో ప్రశాంతత ఆవరించుంటే శ్రీదేవి మనసులో నిర్లిప్తత దాగునుంది. జరిగిందానికి బాధపడ్డం, బాధకి ఏడవడం అయింది. కన్నీళ్లకి కూడా కరువయ్యి చివరికి గాఢాంధకారంలో ఉన్నదాన్లా, అన్నీ ఉండి ఏమీ లేనిదాన్లా నిర్లిప్తతలో మునిగిపోయింది. ఆలోచన, దారి తెన్నులేని ఆలోచన. నాకు పిచ్చి పట్టకూడదు, మతిపోతే బాగుండు అనుకుంటోంది. పిచ్చిలోనే మనిషి తన మనసుని మరిచిపోతాడు. నాకంత భాగ్యం కూడానా అనుకుంటోంది. శ్రీదేవి పరిసరాలు గమనించకుండా అలా పడుకునున్నప్పుడు కుమార్ గదిలోకొచ్చాడు. కొద్దిసేపు గుమ్మం వద్ద నుంచుని శ్రీదేవిని గమనించాడు. పెళ్ళైన తర్వాత శ్రీదేవి పడగదిలో కుమార్ అడుగుపెట్టడం ఇదే మొదటిసారి. కుమార్ గదిదాకా వచ్చి ఏమీ ఆలోచించుకునేవాడో తిరిగి వెళ్ళిపోయేవాడు. ఈరోజు సరాసరి గదిలోకొచ్చాడు. కళ్ళు మూసుకుని ఆ కళ్ళకి చెయ్యి అడ్డం పెట్టుకుని పడుకున్న శ్రీదేవి కుమార్ రావడం గమనించలేదు. కుమార్ గది తలుపులు దగ్గరగా వేసి శ్రీదేవి మంచం వైపుకు నడిచాడు. మంచం మీద ఎవరో కూర్చున్నట్లయి కళ్ళు తెరిచింది శ్రీదేవి. శ్రీదేవి కళ్ళు తెరవడం చూసి కుమార్ పలకరింపుగా నవ్వాడు. కుమార్ ఇలా వచ్చి తన పక్కనే మంచం మీద కూర్చుంటాడని, ఇది తప్పదని ఊహ మాత్రమేనా ఎరుగని శ్రీదేవి గాబరాగా లేవబోయింది. అమలని పెళ్ళాడాడు కాబట్టి తన గది ఛాయలకు రాడనుకుంది. మొదట్లో భయపడింది. కుమారొచ్చే ప్రయత్నం చేయకపోవడంతో ఇహ రాడని కొంత ఊరట చెందింది. ధైర్యంగా ఉంటోంది. శ్రీదేవి లేవడం చూసి చటుక్కున శ్రీదేవికి అటో చెయ్యి ఇటో చెయ్యి వేసి మంచం మీద మోచేతులు మోపి శ్రీదేవి ముఖంలోకి చూస్తూ, అదేం దేవి బెదిరిపోతున్నావు, నేనే కుమార్ని అన్నాడు.
కుమార్ రెండు చేతుల మధ్యలో మంచం మీద నిస్సహాయురాల్లా ఉండిపోయింది శ్రీదేవి. ఎందుకొచ్చావు అంది శ్రీదేవి. ఆ స్వరం నూతులోంచి వచ్చినట్లుంది. ఇదేం ప్రశ్నదేవి, ఏనాడైనా ఇలా అడిగావా? మృదువుగా అడిగాడు కుమార్. కుమార్ చేతులు తొలగించుకుని మంచం మీద నుంచి లేచే ప్రయత్నం చేసింది శ్రీదేవి. శ్రీదేవి లేవడానికి వీల్లేకుండా కుమార్ శ్రీదేవి మీదకు కొద్దిగా ఒరిగి మంచం మీదకి చేతులు మరింత గట్టిగా నొక్కిపెట్టాడు. కుమార్, ముందు కణిచిలే అంటూ తీక్ష్ణంగా చూసింది శ్రీదేవి. నువ్వు లేవమన్నా లేవను ముద్దుగా అన్నాడు కుమార్. సిగ్గులేదు? అసహ్యమంతా మాటల్లో చూపిస్తూ అంది శ్రీదేవి. మగాడికి సిగ్గుంటుందా? కొంటిగా అడిగాడు కుమార్. కుమార్ ఎందుకొచ్చాడో శ్రీదేవి బాగానే గ్రహించుకుంది. ఇది ధర్మం కాదు కుమార్. ధర్మం గురించి కథ చెప్పబోతున్నావా దేవి? ధర్మ అధర్మాల గురించి చెప్పబోయే ముందు నువ్వెంతవరకు ధర్మ మార్గంలో నడిచావో ఆలోచించావా? నన్ను వదిలిపెట్టు కుమార్, దీనంగా అంది శ్రీదేవి. నిన్నేం చెరపట్టానే ఏంటి? ఈరోజు విచిత్రంగా మాట్లాడుతున్నావు. మనకు అలవాటే కదా, భయమేముంది దేవి? వావి వరస అక్కర్లేద్దా? ఈ ఆలోచన ఇదివరలో లేదా? నీకన్నా చిన్నవాణ్ణి తమ్ముడు అని పిలవకపోయావా? అవసరానికి పెద్ద మగాళ్ళ ఉపయోగపడ్డాను కదా. కుమార్ మాటల్లో సత్యం లేకపోలేదు. ఉన్నమాటైనా శరాఘాతం తిన్నట్లయింది శ్రీదేవికి. అవమానంతో సిగ్గుతో శ్రీదేవి ముఖం నల్లబడింది. వేళాకోళానికి విక్రంతికి ఇది సమయం కాదు కుమార్. జీవితంలో సుఖానికి అర్థం నీ ద్వారానే తెలుసుకున్నాను. కాదన్ను. మంచో చెడు అయిపోయింది. ఈరోజు నా అల్లుడు అయ్యావు. అత్తాళ్ళుళ్ల సంబంధం ఊహించలేను కుమార్. చేతులెత్తి దండం పెడతాను. వెళ్ళిపో కుమార్, నీ ఇష్టం. నువ్వేం చేసుకున్నా కాదన్ను. నా జోలికి రాకు. వెళ్ళిపో కుమార్, వెళ్ళిపో. వెక్కి వెక్కి ఏడుస్తూ అంది శ్రీదేవి. ఓ రకమైన నిస్సహాయత శ్రీదేవి అణువణువున ఆక్రమించుకుంది. ఎదురు తిరిగి పోరాడే శక్తి లేనప్పుడు ఎవరైనా చేసే పని ఏడవడమే. ఇప్పుడు శ్రీదేవి ఆ పనే చేస్తోంది. అసహ్యంగా ఏడుస్తున్నావు. ఇప్పుడంత అవసరమేమొచ్చింది? అల్లుడు కాకపోతే తప్పులేదా? ఇప్పుడు అత్తాళ్ళులమయ్యాం కాబట్టి తప్ప? సిల్లి, ఎవరు చెప్పారు దేవి ఇది కాని పనని? చేతులెత్తి దండం పెడతావా? ఎంత తప్పు! పెద్దవాళ్ళు చిన్నవాళ్ళకి దండం పెడితే ఆయుక్షేణం. నా ఇష్టమొచ్చినట్లు చేసుకోమంటున్నావు అంటే ఎక్కడైనా తిరుగు, ఏమైనా చేసుకోమనేగా. అందరితో తిరగడం వల్ల రోగాలొస్తాయి. భోగం కొంపల జోలికెళితే దురలవాటు అవుతుంది. డబ్బు పోయి శనిపట్టినట్లు అవుతుంది. ఇదేం సలహాదేవి? ఏదైనా తప్పు అనుకుంటే, తప్పు ఒప్పు అనుకుంటే, మనం చేస్తోంది తప్పని ఏనాడైనా మాట మాత్రం అనుకున్నామా? లేదు. ఈరోజు అల్లుణ్ణయ్యాను. అయితే ఏమైంది? ఇంకొంచెం దగ్గరయ్యాను అంతే. నన్ను వదిలి ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటూ కుమార్ చేతులు నెట్టేసి శ్రీదేవి లేచి కూర్చుంది. కుమార్ చేతులు శ్రీదేవి భుజాలను నొక్కిపట్టాయి. శ్రీదేవి లేవడానికి వీల్లేకుండా. నేను చెప్పేది వినకుండా లేస్తావేం దేవి? నువ్వెన్నిసార్లు అబ్బా కుమార్, నా మాట వినవు, ఉత్తి ముండివాడివి, ఈ అల్లరేమిటమ్మా అనేదానివి, గుర్తుందా? అప్పుడు ఇప్పుడు నీ మాట వినేదే లేదు. నా మాట శాంతం విను దేవి. నీ అల్లుడైనంత మాత్రాన పాత సంబంధం మాసిపోతుందా? అల్లుడైన తర్వాత ఎప్పట్లా మనం ఉంటే కొత్తగా మచ్చారపడుతుందా? చచ్చిన పాముని ఇంకా చంపక్ కుమార్. నా మనసు ఒప్పదు. నాకా ఆలోచన లేదు. కాని పని, ఇష్టం లేని పని ఎలా చేయను? ఆ దేవి ఎప్పుడో మరణించింది. నిజమే, ఈ మధ్య మరణించింది. నా సాయశక్తులా ప్రయత్నించి నా దేవికి తిరిగి ప్రాణం పోస్తాను. పిచ్చి పిచ్చి ఊహలతో మనసు పాడు చేసుకున్నావు. కాస్త ధైర్యం తెచ్చుకుని ఎప్పట్లా ఉండు. అంతా ఆనందమే. అమల పెద్దది కావడానికి ఇంకా 4-5 ఏళ్లు పడుతుంది. మగవాణ్ణి, వయసులో ఉన్నవాణ్ణి, అనుభవం పొందుతున్నవాణ్ణి మధ్యలో ఆగిపోవాలంటే ఎంత బాధ. మంచి వయసులో ఉన్నదానివి నిన్న మొన్నటిదాకా ఉత్సాహం ఉరకలు వేస్తుంటే, కోరిక శరీరాన్ని కాలుస్తుంటే నా వద్దనే కదా చల్లబరుచుకున్నావు. ఇంతలోనే శరీరం ఉడిగిపోయిందా? వృద్ధాప్యం ముంచుకొచ్చిందా? ఈ ముసుగులో గుద్దులాట దేనికి? దేవి, నువ్వు నాకు కావాలి. భయపడుతున్నావు గాని నా అవసరం నీకు ఉంది, తీరిపోతుంది. అమలకి అన్యాయం జరగదు. జరిగిందేదో జరిగిపోయింది. ఇకపై నన్ను కోరకు. కావాలంటే నన్ను అసహించుకో, తిట్టు, తన్ను. దీనికి తప్ప దేనికైనా సిద్ధమే. కళ్ళున్నవాడెవడో నిన్ను అసహించుకోడు దేవి. నిన్ను వదులుకోను లేడు. నీ ఇష్ట అయిష్టాలతో నిన్ను చేరాలంటే అది ప్రథమ పర్యాయం జరిగే విషయం. ఇది అలవాటైన ప్రాణం. కాదన్న కొద్దీ కావాలనిపిస్తోంది. నిన్ను వదులుకునేటంతటి బుద్ధిహీనుడు కాదు ఈ కుమార్. కుమార్ కళ్లల్లో కోరిక చూసి గజగజలాడింది శ్రీదేవి. ఇప్పుడు లొంగితే జీవితాంతం లొంగుండాలని సత్యం తెలిసి పెనుగులాడింది. కుమార్ని గోళ్లతో గీరింది, దూషించింది, ప్రాధేయపడింది, కళ్ళనీళ్లు పెట్టుకుంది. శ్రీదేవిని లొంగ తీసుకోవడానికి ఎంతోసేపు పట్టలేదు కుమార్కి. నెల రోజులు బట్టి అమల తల్లి దగ్గరే ఉంటోంది. అమల అమ్మమ్మగారిలో ఉన్నప్పుడు తోటి ఆడపిల్లలు చదువుకోవడం చూసి తాను ఇంగ్లీషు చదువుకుంటానంది. నలుగురితో పాటు చదివించమని ఓనాడు తల్లితో శ్రీదేవి చెప్పింది. అరుంధతమ్మకు కూడా చదివించాలనే ఉంది. దరిమల అమల 4th ఫారం దాకా చదవడం జరిగింది.
4th ఫారం పరీక్షలు రాసి తల్లి దగ్గరకొచ్చింది. ఇప్పుడు అమల వయసు 14. తల్లిలా కాకుండా ప్రపంచ జ్ఞానం అబ్బింది. అమలకి ఇటు చదువు అటు లోకజ్ఞానమే కాక వార మాసపత్రికలు నవలలు చదవడం వల్ల ఈ విశాల ప్రపంచంలో ఎన్ని వింతలుంటాయో గ్రహించుకోగలిగింది. అమలకి చదువు రావడానికి కారణం అరుంధతమ్మ వద్ద ఉండడమే. అందము ఆకర్షణ సమానంగా ఉండి 14 ఏళ్లకే ఏపుగా ఎదిగిన అమలని చూస్తుంటే కుమార్ మనసులో లేదు. బయట తిరుగుళ్ళు లేకుండా శ్రీదేవితోనే తన అవసరం తీర్చుకుంటున్న కుమార్ కళ్ళకి కట్టు బొట్టు అలంకరణతో తళుకులీనుతూ తిరుగుతున్న అమలని చూస్తుంటే శ్రీదేవి అవసరం ఇహపై తనకు అనవసరం అనుకున్నాడు. తనకి చిన్నతనంలోనే కుమార్నిచ్చి ఎందుకు పెళ్లి చేశారో అమలకు అర్థం కాని విషయం. పెళ్ళెందుకు చేశారని మాత్రం అడగలేదు. చాలామంది ఆడపిల్లలకి చిన్నతనంలోనే పెళ్ళి ఉండడం చూసి తనకి అలాగే చేశారనుకుంది. కుమార్ చూపులు కొరుకు తినేటట్లు ఆకలిగా ఉండేవి. అమలకి అలా చూస్తుంటే భయంగాని సిగ్గుగాని కలిగేది కాదు, అసహ్యం వేసేది. కుమారు 4-5 సార్లు అమలని మాట్లాడించడానికి ప్రయత్నించాడు. అమల తల వంచుకుని వెళ్ళిపోయింది. భరతనంగానే ఆడపిల్లలంతా భయంతోనూ సిగ్గుతోనూ ముడుచుకుపోవడం ఎరగంది కాదు. తనకెందుకు అందర్లా లేదు అనుకునేది. సెలవులైపోగానే అమ్మమ్మగారి ఊరికి వెళ్ళి హాయిగా చదువుకోవాలి, ఇక్కడుంటే నరకంలా ఉంది అనుకుంది. అమల అలా అనుకోవడానికి కారణం లేకపోలేదు. నీరసంగా దిగులుగా ఉంటుంది తల్లి. మితంగా మాట్లాడుతుంది. తను మాట్లాడించడానికి ప్రయత్నిస్తే ఎటో చూస్తూ తుంచినట్టు మాట్లాడుతుంది. తల్లంటే ఎంతో ప్రేమ. బాగా చదువుకుంటున్నావా అని అడగదు. తల్లి తనని ఒడిలోకి తీసుకుని ప్రేమగా తలనిమురుతూ మాట్లాడితే ఎంత బాగుంటుంది అనుకుంటుంది అమల. అది తీరని కోరికైంది. అమ్మమ్మ చూపే ఆపేక్షలో 1/4 వంతు కూడా తన తల్లి తన మీద చూపడం లేదు. ముఖం చూడకపోగా తనని తప్పించుకుని తిరుగుతోంది. తనంటే అయిష్టమా? తల్లికి కూతురు మీద అయిష్టముంటుందా? ఆలోచిస్తే అంతా అయోమయంగా ఉంటుంది. ఓ రోజు కుమార్ వెనక నుంచొచ్చి అమలని పట్టుకుని గట్టిగా ముద్దు పెట్టుకుని ఆపై పరిగెత్తినట్లే వెళ్ళిపోయాడు. ఆ తర్వాత చాలాసేపు అమల గుండె విపరీతంగా కొట్టుకుంటూనే ఉంది. అటు చూస్తే తన ఉనికే పట్టించుకోనట్టున్న తల్లి, ఇటు చూస్తే పొంచున్న వేటగాళ్లా ఉన్న కుమార్. ఇక్కడుండడం నరకంలా ఉంది అమలకి. ఎప్పుడెప్పుడు సెలవులు పూర్తయిపోతాయా అని ఎదురు చూస్తోంది. తను పెద్ద పెద్ద చదువులు చదువుకోవాలి. ఇప్పుడప్పుడే ఈ ఊరు రాకూడదు అని నిర్ణయించుకుంది. ఆ రోజు ఉదయం నిద్రలేస్తూనే అమల కొత్త విషయం కనిపెట్టింది. శ్రీదేవి కళ్ళు ఎర్రబడి ఉబికి ఎంతోసేపు ఏడ్చినట్లున్నాయి. తన తల్లికి ఏడ్చే అవసరం ఉంటుందని అమలకి తెలీదు. కొత్త సంగతి గ్రహించి విస్మయం చెందింది. తను ఈ ఊళ్ళో ఇంకో వారం ఉంటుంది. ఈ వారంలో తల్లి బాధ మౌనానికి ఏడుపుకి కారణం చాటుగా పరికించి తెలుసుకోవాలనుకుంది. 4 రోజులు గడిచాయి. అమల మధ్యాహ్నం అమ్మమ్మగారి ఊరికి ప్రయాణానికి ఆయత్తమవుతోంది. పిడుగులాంటి వార్త అమలకొచ్చి చేరింది. వార్త తెచ్చిన దాసీది తన పని అయిపోయిందన్నట్లు వెళ్ళిపోయింది. అమల ఇష్ట అయిష్టాలతో ప్రమేయం ఆ ఇంట్లో ఎవరికీ లేదు. శ్రీదేవైతే అమలకి కనపడనేలేదు. కుమార్ తల్లి అప్పచెల్లెళ్ళు మరికొందరొచ్చారు. ఇల్లంతా సందడిగా ఉంది. అమలని అంటిపెట్టుకుని హమేషా ఎవరో ఒకరు ఉంటున్నారు. ఈ నరకం నుంచి తను పారిపోవడం కలలో కూడా సాధ్యం కాని విషయం అనుకుంది అమల. అరుంధతంకెవరూ కబురు పంపలేదు. యాంత్రికంగా అన్ని పనులు జరిగిపోతున్నాయి. రాత్రయింది. వెలుగుని చూస్తే చీకటి భయంతో పారిపోతుందంటారు. చీకటంటేనే వెలుగుకి భయమేమో. రాత్రికి వెలుగు పారిపోయి చీకటి నలుదిశలా ఆక్రమించుకుంది. బయటున్న చీకటి ఇళ్లల్లో వెలిగే దీపకాంతి కలిసి వెలుగు చీకట్ల కలయికలాగుంది. కానీ వెలుతురు మాత్రం లేదు. అమల మనసులో చిరు వెలుగు కూడా లేదు, గాఢాంధకారం తప్ప. రాత్రి భోజనాలు కాగానే అమలని పడక గదిలో వదిలిపెట్టి వెళ్లారు. ఆ పని చేసింది కుమార్ తల్లి అక్కాను. శ్రీదేవి అమలకి కనపడలేదు, ఆ ఛాయలకు రాలేదు. గదిలోంచి బయటపడి పారిపోయే తెగింపు అమలకుంది. ఆడపిశాచాలు గది బయట కాపలా ఉన్నాయి. తన కాలు గుమ్మం బయట పెడితే కాళ్లు విరగొట్టి మంచం మీద పడేస్తాయని తెలుసు అమలకి. అందుకే ముందు కర్తవ్యం ఆలోచిస్తూ గదిలో ఉండిపోయింది. 11-12 మధ్య కుమార్ గ్లాస్కో దోవతి సిల్కు జుబ్బా ధరించి తాంబూలం నములుతూ గదిలోకొచ్చాడు. లోపల అడుగు పెడుతూనే తలుపు గడియ బిగించాడు. తలుపు దగ్గరే నుంచుని గదంతా పరిశీలించాడు. గదిలో అలంకరణ ఏర్పాట్లు కుమార్కి బాగా నచ్చాయి. తృప్తిగా తల పంకించాడు. గుమ్మం వద్ద నుండే అమలని పరికిస్తూ ఉండిపోయాడు కుమార్. కుర్చీలో కూర్చుని ఉన్న అమల కుమార్ గదిలోకి రావడం చూసి కుర్చీలోంచి దిగ్గున లేచి పళ్ళు పలహారాలు పెట్టున్న బల వద్దకెళ్ళి అటు తిరిగి బలనానుకుని నుంచుంది.
అమల ముఖం కానరాకపోయినా అమలని వెనకవైపు నుంచి చూస్తున్న కుమార్కి అమల రూపం ప్రకృతికాంత 14 సంవత్సరాల యువతిగా ఆకృతి దాల్చి నిలిచినట్లు కానవచ్చింది. పాదాలను కప్పేస్తూ తెల్ల జరీచీర, జడను దాచిన మల్లెలు, నుంచోంది పిండి బొమ్మ కాదు అనడానికి సాక్ష్యంగా తలభాగం నల్లని కురులతో కప్పుంది. జాకెట్టు మెడవద్ద మోచేతులు శరీరం రంగుని తెలుపుతున్నాయి. తీర్చిదిద్దినట్లు వంపులు వెనకవైపు నుంచే సుందర శిల్పాకృతిని పోలున్నాయి. అందమైన ఆడదాన్ని ఏ కొండ నుంచి చూసినా సుందరంగానే ఉంటుంది. నామల వెనక భాగమే ఇంత అందంగా అత్యంత ఆకర్షణీయంగా ఉంది మోము చూస్తే అనుకుంటూ పట్టరాని తమకంతో అడుగు ముందుకు వేశాడు కుమార్. అడుగుల చప్పుడు దగ్గరకొస్తున్నట్లు గ్రహించుకుంది అమల. గిరున కుమార్కి అభిముఖంగా తిరిగింది. కుమార్ కళ్ళు ఒక్కసారిగా జిగేలమన్నాయి. అమల భద్రకాళ్ళలా చూసింది కుమార్ వైపు. కుమార్ భయపడి ఆగిపోయాడు. ఆగక్కడే అంది అమల భీకరంగా. ఉలిక్కి పడ్డాడు కుమార్. అమల కుడి చేతిని పైకెత్తి ఇదేంటో తెలుసుగా అంది. కుమార్ కళ్ల ముందు మెరుపు మెరిసింది. దీని పేరు తెలీదని అనుకోను, అయినా గుర్తు చేస్తాను. కత్తి. కత్తి ప్రాణం తీయడానికి ప్రాణం తీసుకోవడానికి పనికొస్తుంది. ఈ కత్తిని ఇక్కడుంచింది పళ్ళు కోసుకోమని, తినడం ఇష్టం లేక పీక కోసుకోవడానికో కొయ్యడానికో చేత ధరించాను. నిదానంగా ఒక్కో మాట బాగా అర్థమయ్యేటట్లు చెప్పింది అమల. కుమార్ తెప్పరిల్లాడు. అమలా అడుగు కదపకుండా అక్కడే ఉండి పిలిచాడు. ఛీ, నా పేరెత్తకో చేత్కారం చేస్తూ అంది అమల. ఇది మన మొదటి రాత్రి గుర్తు చేశాడు కుమార్. తెలుసు ముక్తసరిగా అంది అమల. ఎందుకలా అమల ప్రవర్తిస్తోందో అర్థం కావడం లేదు కుమార్కి. కొత్తని భయపడుతున్నావా అమలా? నువ్వు భయపడుతోంది, నేను కాదు. సుకుమార సుందరమైన నీ చేతిలో ఆ కత్తేమిటి, కాళికల ఆ చూపులేమిటి నాకు అర్థం కావడం లేదు అమలా. పోనీ ఇప్పుడే ఇష్టం లేదా? అంత భయమైతే చెప్పచ్చుగా. నీకోసం 4 రోజులు 4 నెలలు పోనీ 4 ఏళ్ళు ఆగుతాను. జీవితాంతం ఆగుతావా? ఆగడానికి కాదు పెళ్లి చేసుకుంది, అనుభవించడానికి. ఆ ఆశ ఈ క్షణం నుంచే తుంచేసుకో. నా బొందిలో ప్రాణముండగా నా ఒంటి మీద నీ చేయి పాణీను. అమల మొండితనం చూస్తుంటే కుమార్ కోపం తారాస్థాయికి వెళ్ళింది. పిడికిళ్లు బిగించి తనని తాను నిగ్రహించుకుంటూ ఉండిపోయాడు. తనని ఎదిరించే వ్యక్తి ఒకరుంటారని, అది తాళి కట్టించుకుంది ఎదిరిస్తుందని కలలోనైనా కాంచలేదు కుమార్. ఎన్నాళ్ళెలా ఉండగలవు? చెప్పాగా జీవితాంతం అని బొందిలో ప్రాణం ఉన్నంతవరకు అంది. నన్ను తప్పించుకోవడం సాధ్యమేనా? ప్రయత్నిస్తే అసాధ్యమేమీ లేదు. నా సంగతి నీకు తెలీదమలా. ఓ మాట అనుకున్నానంటే అసాధ్యాన్ని సాధ్యం చేస్తాను. పులినెక్కి స్వారీ చేయగలను, సింహం నోట్లో తలదూరచగలను. ఆడపిల్ల చేతిలో కత్తుంటే మాత్రం ఏం చేయలేవు, అవునా? అమలా అంటూ రౌద్రంగా ఓ అడుగు ముందుకేసి అక్కడే ఆగిపోయాడు. కత్తి పట్టుకున్న అమల చెయ్యి గాల్లోకి విసురుగా లేచింది. ఇది ఉత్త పొళ్ళు కోసుకునే కత్తి మాత్రమే, పులి కాదు, సింహం కాదు వ్యంగ్యంగా అంది. కుమారు పళ్ళు పటపటా కొరికాడు. నీ బెదిరింపుకు అర్థం? నువ్వు నన్ను తాకరాదని. నీ ఇష్టమేమిటి? నువ్వు నా సొత్తువి, నా ఇష్టం వచ్చినట్లు అనుభవిస్తాను. అమల మాట్లాడలేదు, పెదవి విరిచి నవ్వింది. ఈ వయసులోనే నన్ను ఎదిరిస్తున్నావు. 4 రోజులాగితే నువ్వు నా మాట వింటావా? ఈ కుమారు పట్టిన పట్టు విడవడు. ఎంతసేపు ఆ కత్తి పట్టుకుంటావో చూస్తాను. నిన్ను లొంగదీసుకుని అనుభవించకపోతే నా పేరు కుమార్ కాదు. 4 రోజులాగడం నా మగతనానికే అవమానం. ఈ నిమిషం నుంచి నిన్ను నువ్వు కాపాడుకో. ఈ క్షణం నుంచి నిన్ను నేను లొంగదీసుకోవడానికి ప్రయత్నంలో ఉంటాను. ఇది అసాధ్యమని నువ్వు అనుకుంటున్నావేమో గాని నేను అనుకోవడం లేదు. రాత్రింబవళ్ళు గది గది తిరుగుతూ పిల్లి ఎలక ఆట ఆడదాం. చివరికి పిల్లి చేతికి ఎలక చిక్కకపోదు. నువ్వెక్కడికి పోతావో చూస్తాను. ఈ కుమారంటే ఏంటో బాగా తెలియజేస్తాను. లోపల కంపించిపోయింది అమల. ఎలుకలన్నీ పిల్లికి ఆహారం కావు. తప్పించుకుని తిరిగేవి తిరుగుతూనే ఉంటాయి. నేను కాపాడుకోగలను. నీ ప్రయత్నం విఫలమయ్యి భంగపడతావేమో పైకి బెంకంగా అంది అమల. నేను నీ మెళ్ళో 3 ముళ్ళు వేసిన వాణ్ణి, భర్తని. ఇదైనా తెలుసా? ఇది కాదు, మరొకటి కూడా తెలుసు. ఏంటది? నా తండ్రివని. అమలా, ఏమంటున్నావు నువ్వు? తెలిసంటున్నావా? తాళి కట్టినంత మాత్రాన భర్త అయితే శరీర సంబంధం ఉండేవారిని ఏమనాలి? అమ్మ పక్కన ఉన్న నువ్వు నాకు తండ్రివే. తెలిసి ఏ కూతురు తండ్రికి శరీరం అర్పించదు. అమల స్వరంలో బాధ సుడులు తిరుగుతోంది. నేనేం కన్నతండ్రిని కాను. పోనీ కన్నతల్లి భర్తవి. అప్పుడు నువ్వేమవుతావు? నాకు పెంపుడు తండ్రి అవుతావు. ఈ రహస్యం నాకు తెలిసిపోయిన తర్వాతనే ఓ నిర్ణయానికి వచ్చాను. నా కంఠంలో ప్రాణం ఉండగా నీకు లొంగకూడదని. అంతా తెలిసిపోయిందన్నమాట. నేను మగాణ్ణి, నాకేం పర్వాలేదు. రంకు నేర్చిన మీ అమ్మను నిందించు, నువ్వు నా భార్యవి. అదే మర్చిపోమంటున్నాను. నేను అమ్మను నిందించను, నిన్ను నిందించను. నా జోలికి రాకండి. హాయిగా మీ దోవని మీరుండండి, నా దోవననే పోతాను. బేష్
పోయేదాకా కథొచ్చిందన్నమాట. నువ్వెక్కడి నుంచి వెళ్ళిపోతావన్నది నీ భ్రమ. మీ అమ్మ ముసలదైపోతుంది. మీ అమ్మ జోలికి వెళ్ళని చెప్పేశాను. ఇప్పుడు సర్వం నా భార్య. నువ్వు అవునన్నా కాదన్నా నీతో నేను ఈ ఇంట్లో కాపురం చేస్తాను. నిన్ను పిల్లల తల్లిగా చేస్తాను. నన్ను రెచ్చగొట్టకు. తిట్టినా తన్నినా నా మాట నిలబెట్టుకుంటాను. నా కాళ్ళ వద్ద కుక్కలా పొడుండవలసిందానివి అంటూ కుమార్ గిర్రును తిరిగి మంచం వద్దకి నడిచి తల కింద చేతులు చేర్చుకుని మంచం మీద పడుకున్నాడు. అమల దీర్ఘంగా నిట్టూర్పు విడిచి కత్తి అలాగే చేతుల్లో పుచ్చుకుని కుర్చీలో కూర్చుంది. వయసులో చిన్నది. తన భార్య అయిన అమల తనకి లొంగకపోగా బెదిరిస్తూ కత్తి చూపడం కుమార్కి తల కొట్టేసినట్లయింది. ఇంత అవమానం తానెప్పుడూ పొందలేదు అనుకున్నాడు. తాను నిద్రపోయినట్లు నటిస్తే అమల నిద్రపోతుంది. అప్పుడు నెమ్మదిగా లేచి వెళ్లి కత్తి తీసి దూరంగా విసిరి పారేసి అమలని లొంగ తీసుకోవాలి అనుకున్నాడు కుమార్. దొంగ నిద్ర నటిస్తూ పడుకున్నాడు. అమల పత్తికాయల్లా తెరుచుకుని కుమార్ వైపు చూస్తూ కూర్చుంది. 2 గంటలు గడిచాయి. కుమార్ మెల్లగా కళ్ళు విప్పి చూశాడు. అమల కళ్ళు ఉరుముతూ చూసింది. కుమార్కి చక్కగా కనపడేటట్లు కత్తి ఎత్తి పట్టుకుంది. టక్కున కళ్ళు మూసుకున్నాడు కుమార్. ఈ గది ఓనాడు శ్రీదేవి సుబ్బరాజు పడక గది. ఈ పందిరి మంచం తాతల నాటిది. స్థానచలనం లేకుండా అదిక్కడే పాతుకుని పోయింది. శ్రీదేవి కుమార్ ఈ మంచం మీదనే స్వర్గలోకపు ద్వారం దాకా వెళ్ళొచ్చారు. ఈరోజు అమల కుమార్ కోసం వేచుంది. కాశీ మజిలీ కథల్లో మంచం కోళ్లు కథలు చెప్తాయి. ఈ పడకింట్లో పందిరి మంచం అంతకన్నా అద్భుతమైన కథలు చెప్పగలదు. అమలకి ఈ గదిలో ఈ మంచమే కథ చెప్పింది. ఓ రోజు అమల ఏదో పుస్తకం తెచ్చుకోవడానికి ఈ గదిలోకి రాబోయింది. గది తలుపులు వేసున్నాయి. గదిలోంచి కుమార్ శ్రీదేవి మాటలు వినిపిస్తున్నాయి. ఎంతో అవసరమైతే తప్ప ఆ గదిలో అడుగు పెట్టదు అమల. మేడ ఎక్కడమే తక్కువ. తరచూ ఇంటి వెనుక తోటలోనో ఇంట్లో కింద గదుల్లోనో తిరుగుతుంది. అనుకోకుండా పైకి వెళ్లడం జరిగింది. అమలకి ఏదో అనుమానం వచ్చి చప్పుడు కాకుండా కిటికీ దగ్గరికి వెళ్ళి నుంచుంది. అక్కడి నుంచైతే మాటలు స్పష్టంగా వినిపిస్తున్నాయి. మాట తప్పడం నాకు అలవాట్లేదు దేవి. ఇన్నాళ్ళు నిన్ను ఆనందడోలికల్లో వాళ్లాడించాను. కూతురు సుఖ సంతోషాల కోసం నీ ఆనందాన్ని త్యాగం చేస్తానంటున్నావు. అలాగే అనుభవం పండిన నీకన్నా ఏ అనుభవమూ లేని కొత్త చిన్నదాని దగ్గర ఆనందం కొంతెచ్చుకుని సర్దుకుపోతాను. కుమార్, నీ బాధ నాకు తెలుసు దేవి. చెప్పిందే ఎన్నిసార్లు చెబుతావు? నిన్నెలా చూసుకున్నానో అంతకు రెట్టింపు బాగుగా చూసుకుంటాను. చిన్నపిల్ల అంటూ అడ్డు చెబుతున్నావు. కూతురి మీద ఆపేక్ష నేను నీకు దూరమవుతానన్న బాధ. కుమార్ 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 అంటూ రామనామ జపంలా ఊరికే జపిస్తావెందుకు? నా నామం అంత మధురంగా ఉందా? అమల ఇంట్లోనే ఉంది. మనల్ని చూస్తే బాగుండదు. అమల ఉన్ననాళ్ళు నా గదిలోకి రావద్దని చెప్పాగా. 30 సార్లు చెప్పావు. 300 సార్లు వచ్చాను. నా బాధ నాది. తొందరగా అమలని నన్ను ఏకం చేయమంటే ఇప్పుడేం తొందర, చిన్నపిల్ల అంటావు. నువ్వు రావడానికి అబ్బో ఏం బిట్టు సరి, ఏం ఇది ఏం అది, ఊరించి దయచేసి వెళ్ళిపో కుమార్. దయచేసి అడ్డురాకు దేవి. నా మూడు చెదిరితే పోదు. గోడ పక్కనే కిటికీ వద్ద పొంచుండి వాళ్ల మాటలు వింటున్న అమల తల తిరిగిపోయింది. తన చెవులు తనని మోసగిస్తున్నాయేమో అని కిటికీలోంచి చూసింది. శ్రీదేవిని బాహువుల్లో బంధించి కుమారు ముద్దు పెట్టుకుంటున్నాడు. అంతే. అమల గిరున వెనుతిరిగి 2 అంగలకో మెట్లు దిగుతూ మేడ దిగి కిందకొచ్చింది. ఆ తర్వాత అమల చాలానే ఊహించింది. కుమార్ పరాయి పిల్లను పెళ్లాడితే తన తల్లికి కుమార్ వల్ల సౌఖ్యం ఉండదు. కూతుర్నిచ్చి పెళ్లి చేస్తే ఇంట్లో పడుంటాడు. తన అవసరము అతని ద్వారా తీరుతుంది. లోకం కళ్ళు కప్పనవచ్చు. తన సౌఖ్యం కోసం కూతురి జీవితాన్ని బలిపెట్టింది. అందుకే తన ముఖం సరిగ్గా చూడదు. ఆపేక్షగా మాట్లాడదు. ప్రతి తల్లి కూతురుపై చూపే ప్రేమ తన తల్లి తన మీద చూపదు. కారణం వాళ్ల ప్రేమకి సుఖానికి తాను అడ్డం. అమ్మాయిని చూడాలనుంది, ఓసారి పంపు అని అమ్మమ్మకి కబురు చేయదు. ఈ విషయం అమ్మమ్మ కూడా తెలిసేమో. అందుకే ఎప్పుడూ అమ్మ మాట గాని కుమార్ మాట గాని ఎత్తదు. ఇదంతా ఆలోచించి అమల ఓ నిర్ణయానికొచ్చింది. నిద్ర ఆపుకుంటూ కుమార్ ఎక్కడ లేచొస్తాడో అనుకుని కుమార్నే చూస్తూ కూర్చున్న అమలకి జరిగిందంతా కళ్ల ముందు కనబడుతోంది. కుమార్ నిద్రలేచాడు. అమల అలాగే కుర్చీని అంటిపెట్టుకుని చూస్తూ కూర్చునుంది. ఈ రాత్రికి నిద్రపోవా అమల? దిండు మీద నుంచి తలెత్తి చూస్తూ అన్నాడు. మధ్య మధ్య గుర్రు పెట్టక అలా చూస్తూ కూర్చో, నీకే తెలుస్తుంది అంది అమల. నాకేం కర్మ, హాయిగా నిద్రపోతాను. నీ జాగ్రత్త మెలకువ ఎంతవరకో చూస్తాను అని కుమార్ అటు తిరిగి పడుకున్నాడు. తల్లిని వశపరుచుకున్నంత తేలిగ్గా కూతుర్ని వశపరుచుకోలేను. ఆ కూర్చోవడమే తెలుస్తోంది ఎంత పట్టుదలుందో అనుకున్నాడు. కొద్దిసేపట్లో కుమారు గుర్రు పెడుతూ నిద్రపోయాడు.
అమల ఆ రాత్రంతా జాగరణ చేసి ఇంకో 2 గంటలకి తెల్లవారుతుందనగా గదిలోంచి బయటపడింది. వస్తూ గది బయట గొళ్ళెం పెట్టింది. శ్రీదేవి మనసులో లేదు. రాత్రంతా నిద్రపట్టక పక్క మీద దొర్లుతూనే ఉంది. వచ్చిన వాళ్ళంతా ఊళ్ళో వాళ్లే కాబట్టి రాత్రి భోజనాలు కాగానే ఎవరి దోవన వాళ్ళు వెళ్ళిపోయారు. మేడ మీద కుమార్, అమల, మేడ కింద ఓ గదిలో శ్రీదేవి, వరండాలో నౌకర్లు, దాసీవాళ్లు పడుకునున్నారు. పక్క గదిలో ఏదో చొప్పుడైనట్లయి శ్రీదేవి లేచి వెళ్ళింది. గదిలో అమల తన పెట్టె సర్దుకుంటోంది. తల్లి నిద్రలో ఉంది, లేచి రాదని అనుకుంది. అకస్మాత్తుగా తల్లిని గుమ్మం వద్ద చూసి త్రుళ్ళిపడింది. అంతలోనే సర్దుకుని మామూలుగా పెట్టె సవరిస్తూ ఉండిపోయింది. తను రావడం గమనించి మాట పలుకు లేకుండా ప్రయాణానికి సిద్ధంగా పెట్టె సర్దుకుంటున్న అమలని చూస్తుంటే అయోమయంగా ఉంది శ్రీదేవికి. పరికించి చూసింది. అమల తెల్లచెర విప్పి కుప్పగా మూలకు పడేసి రోజూ ధరించే దుస్తులు ధరించింది. జడకి కుట్టిన మల్లెపూలు బలవంతాన తెంపినట్లు కిందపడున్నాయి చెల్లాచెదురుగా. తెల్లగా విచ్చిన మల్లెపూలు మేము నలగలేదు సుమా అన్నట్లు నవ్వుతూ నేలను పరుచుకునున్నాయి. అమల ఆదరాబాదరాగా జడ వేసుకున్నట్లు జడంతా రేగి తిత్తులతో ఉంది. అమల మెడలో ఉండే మంగళసూత్రాలు బలమీదున్నాయి. జరగరాని ఘోరమేదో జరుగుంటుందని గ్రహించింది శ్రీదేవి. తమ రహస్య సంబంధం విషయం అమల ముందు ఎత్తనని కుమార్ మాటిచ్చాడు. మరి ఇదేమిటి? ప్రథమరాత్రి ఇంకా తెల్లవారలేదు. అమల మేడది వచ్చింది. ప్రయాణమవుతోంది. ఏం జరుగుంటుంది? శోభనం పెళ్లికూతురు మంగళసూత్రాలు తీసి బలమీద పారేసింది. పెట్టె సర్దుకుంటుంది అంటే అర్థం? తలుపు దగ్గరగా వేసి అమల వద్దకొచ్చింది శ్రీదేవి. అమలా! శ్రీదేవి పిలుపు విన్నట్లే ఉండిపోయింది అమల. అమలా, ఏం చేస్తున్నావు? చెప్పాలా అన్నట్లు తలెత్తి తల్లి ముఖంలోకి చూసింది అమల. అమల కళ్ళు ఎర్రగా జ్యోతుల్లా వెలుగుతున్నాయి. ఆ కళ్ళ లోతుల్లో ఏ భావాలు కదలాడుతున్నాయో అర్థం కావడం లేదు. మాట్లాడమలా, నువ్వు మాట్లాడకపోతే నీ ముందే తల మోదుకుని ప్రాణం తీసుకుంటాను అంది శ్రీదేవి. బెదిరింపా? అంది అమల చాలా శాంతంగా. నేను ఒకళ్ళని బెదిరించడమా? నన్నందరూ సరేలే, నా బాధ నాది గొణుక్కున్నట్లే అని. నువ్వు చేస్తున్న పనేమిటమలా అంది శ్రీదేవి. ప్రయాణానికి పెట్టి సర్దుకుంటున్నాను, కనిపిస్తోంది కదా. ప్రయాణమా? ఎక్కడికి? ఎందుకు? అమల మాట్లాడలేదు. మంగళసూత్రాలు తీసావెందుకు? ఎంత అమంగళకరమైన పని! అమంగళకరమైన పనులు ఎన్నో జరుగుతున్నాయి. లోకం మునిగిపోలేదు. ఇప్పుడేమీ ఉపద్రవం రాదు. ఇవేం సమాధానాలు అమలా? ఏం జరిగిందో చెప్పమ్మా. నా ముఖం చూసి చెప్పు. ముఖం మీద చెప్పే విషయం కాదు. అడిగేది అమ్మానైనా తెలుసా అమలా? కన్నతల్లి వద్ద దాచవలసిన విషయమా అది? అడుగుతుంది అమ్మ కాబట్టే చెప్పడానికి నా నోరు రావడం లేదు. అసలు విషయం చెప్పు అమలా. కన్నతల్లిని బాధ పెట్టడం నీ ఉద్దేశమా? నా సుఖ సంతోషాలు నీకైనా అక్కర్లేద్దా? పెట్టె మూత వేసి లేచి నిలబడింది అమల. నీ సుఖ సంతోషాలకి నేను అడ్డం కాకూడదనే నా ఈ ప్రయాణం. అసలు విషయం అందరికీ తెలిసిందే కదా. దుఃఖాన్ని దిగమింగుతూ అంది అమల. అమలకి తన విషయం తెలిసి మాట్లాడుతుందేమో అని అనుమానంగా అమల వైపు చూసింది శ్రీదేవి. కుమార్ ఏమన్నా చెప్పాడా? అడగలేక అడిగింది శ్రీదేవి. ఏ విషయం? శ్రీదేవి జవాబు చెప్పలేక తలదించుకుంది. అమల పెట్టె చేతబుచ్చుకుని బయలుదేరింది. శ్రీదేవి చేతులు అడ్డుపెట్టి అమలకి అడ్డంగా నిలబడింది. అమల, నీ మీద ప్రేమ చేత కఠినంగా మాట్లాడలేకపోతున్నాను. తొలి రాత్రి తెల్లవారకముందే పెళ్లికూతురు మంగళసూత్రాలు విసిరేసి ప్రయాణమై వెళుతుందని తెలిస్తే ఏ తల్లి ఊరుకోదు. చెంపలు వాయించి ఇంట్లో కోలేస్తుంది. కారణం చెప్పి కదులు. తగిన కారణం ఉంటే నీ ప్రయాణానికి నేను అడ్డురాను. నువ్వు ఇలా వెళ్లడం మన పరువు ప్రతిష్టలకెంత భంగం అంది శ్రీదేవి. పరువు ప్రతిష్టల గురించి నువ్వు నాకు చెప్తున్నావా అమ్మా? శ్రీదేవి చెయ్యి గాల్లో లేచింది. అంతవరకే అమలని కొట్టలేకపోయింది. చెయ్యి దించేసింది. అదేమిటి కొట్టకుండా ఆగిపోయావు? చెయ్యి రాలేదా అమ్మా? ఎందుకెళ్తున్నావో చెప్పి వెళ్ళు. ప్రయోజనం? తెలుసుకుంటే నాకు బాధ ఉండదు. తగిన బలీయమైన కారణం ఉంటే నేను కడ్డురాను. చిన్నపిల్లవు, తెలుసో తెలియకో అర్థం లేని ప్రయాణమవుతుంటే ఈ నిమిషాన నా ప్రాణం తీసుకుని నీ ప్రయాణం ఆపుతాను. నా నిర్ణయానికి తిరుగులేదు. నువ్వంతగా పొట్టుబడుతుంటే ఏమనగలను? చెప్పే వెళతాను. కొన్ని ప్రశ్నలకి నీ వద్ద నుంచి జవాబు రాదు. నేనే చెబుతాను. ఒక వరలో 2 కత్తులు ఇమ్మడమనే సత్యం నీకు తెలిసిందే కదా అమ్మా? నిదానంగా అంది అమల. ఏంటమలా నువ్వంటోంది? కంగారు పడింది శ్రీదేవి. కుమార్ నాకేమవుతాడు? భర్త, గొణిగింది శ్రీదేవి. తాళి కట్టినంత మాత్రాన కుమార్ నా భర్త అయ్యాడు, నీకు అల్లుడయ్యాడు. అంత క్రితం కుమార్ నాకేమి వరస, నీకేం వరస? దీనికి సమాధానం చెప్పలేవమ్మా. కుమార్కి మనకి సంబంధం ఉంది.
వరస వాయి ఉంది. సాక్ష్యంగా ఇదిగో ఈ పసుపు తాడు లాంటి గుర్తులు లేవు కాబట్టి పైకి చెప్పుకోలేం. ఒక ఇంటిలో తల్లి కూతుళ్ళు ఉండడం చెడ్డ కాదు, ఒక ఇంట్లో సవతలుండడం చెడ్డా కాదు, ఒకే ఇంటిలో తల్లి కూతుళ్ళు సవతలుగా ఉండడం చెడ్డ కాదనలేం కదమ్మా. ఇంతకు మించిన ఘోరం మరొకటుంటుందా? తన తల్లే తనకి సవతి అని తెలిస్తే ఏ కూతురి హృదయం ముక్కలవదమ్మా. నీ వెళ్ళిపోవడానికి ఇది కారణం. నన్ను ఆపడానికి ప్రయత్నించినా, నా దోవకు అడ్డం వచ్చినా సజీవంగా నా రూపం చూడలేవు. ఎవరో తరుముకొస్తున్నట్లు అని వేగంగా బయటికెళ్ళిపోయింది అమల. అమలని ఆపడానికి ప్రయత్నించలేదు శ్రీదేవి. అమల అన్న మాటలు వింటుంటే శ్రీదేవి తల గిరున తిరగడం మొదలుపెట్టింది. తన తల్లే తనకి సవతని తెలిస్తే ఆ మాటే చెవుల్లో మారుమ్రోగుతుంటే కళ్ల ముందు అంధకారం వ్యాపించింది. తనకి ఏమవుతోందో శ్రీదేవికి తెలియలేదు. అమల అలా గుమ్మం దాటింది. శ్రీదేవి దబ్బని మొదలు నరికిన చెట్ల కింద కొరిగిపోయింది. తూర్పున వెలుగురేఖలు విచ్చుకున్నాయి. ఆ ఇంటి గేటు తీసుకుని రోడ్డెక్కింది అమల.